అసంపూర్తిగా ఉన్న గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మే నెలలోపు ఆలయ మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని, జాతరలోగా గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతరలో గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నిధులతో పాటు టీటీడీ సహకారం ఉందని, గంగమ్మ ఆలయ అభివృద్ధికి ప్రజలు విరాళం అవసరమన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ పాలక మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ ఎందుకు అసెంబ్లీకి రాలేదని, జనం అసహ్యించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారని అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ స్వయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు కింద వెలిసి ఉన్నాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరూ భుజస్కంధాల పైన వేసుకొని భక్తులను కూడా కోరిక వాళ్ళందరూ పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు టీటీడీ నిధులతో కూడా కొంత చేశారు. ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేమే ఏదైతే ఈ గుడికి మా డబ్బులు ఎండోమెంట్ తిరుమల దేవస్థానం డబ్బులు వచ్చింది, ఆ డబ్బులను పూర్తిగా చేసి ఫ్లోరింగ్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి చేస్తామనేసి కూడా ఉంది. ఒక గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి. ఒక 20 లక్షలు 30 లక్షలు కాంపౌండ్ వాళ్ళకు 1.5 కోటి 2 కోట్ల కాంపౌండ్ వాళ్ళకి అవసరం వస్తూ ఉంది. అవన్నిటినీ కూడా డొనేషన్ రూపంలో భక్తుల కానుకల రూపంలో ఇవన్నిటి కూడా ఎండోమెంట్ సహకారం తీసుకొని పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరేదానికి మేమందరూ ఇప్పుడు కమిటీలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి ముందు కూడా మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వాసుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఒప్పించి ఇది ఉచిత దర్శనం భక్తులకు తిరుమలలో నివసిస్తున్న నివాసులకు ఉచిత దర్శనం ప్రతి నెల ఒక మంగళవారం ఉచితంగా దర్శన భాగ్యం కూడా కల్పించారు. వారికి మనస్ఫూర్తిగా కూడా ఒక పక్క ముఖ్యమంత్రి గారికి, రెండో పక్క ఉప ముఖ్యమంత్రి గారికి, బోర్డు చైర్మన్ గారికి, ముగ్గురికి కూడా ఈఓ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.